నమస్తే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అంతకు మించి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఓపెన్ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖ దగ్గర భోగాపురం వద్ద ఓపెన్ అయింది. గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఎప్పుడు ఏది సక్సెస్ అయినా క్రెడిట్ చోరీ, ఓట్ చోరీ ఈ కాన్సెప్ట్లు ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. ఈ క్రెడిట్ చోరీ మళ్ళీ జగనన్న అండ్ టీం స్టార్ట్ చేసింది. దాంట్లో సకల శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేసిన సజ్జల గారు చాలా మేధావి కాబట్టి ఆయన జనరల్గా ఎవరికైనా రెండు వైపులా పదునైన కత్తి ఉంటుంది, ఇతను చుట్టూ పదునైన కత్తి ఇతను. సో ఈ మేధావితనంతో మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మరలా బాబు గారికి క్రెడిట్ వచ్చేసిందని లబోదిబం అంటున్నారు, గుండెలు బాధేసుకుంటున్నారు. అందరికీ తెలిసిందే కదా, సామాన్యుడి నుంచి చదువు లేనోడి నుంచి చదువుకున్నోడి వరకు మూలన కూర్చున్న ముసలమ్మ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారనేది ఆయన ఒక్కందే తప్పు అనట్లేదు. ఇక్కడ మేబీ ఆయన పట్టించుకోలేదేమో, ఇట్లాంటి చుట్టూ చేరిన సజ్జల గారు లాంటి వాళ్ళు కూడా మేబీ ఆయనకి చెప్పలేదేమో, బహుశా ఆయన వెండేమో, అది పక్కన పెడితే. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి సంబంధించి భూసేకరణ పనులు, శంకుస్థాపన పనులు చేసింది చంద్రబాబు నాయుడు గారు, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ కూడా మీరు చాలామంది గమనించాల్సింది, హైదరాబాదులో హైటెక్ సిటీకి సంబంధించి ఏదైతే శంకుస్థాపన చేసి గ్రాండ్గా అప్పుడు క్లింటన్ ఎవరు వచ్చారు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే దాన్ని భరించలేక ఈ విభజనవాదంతో కొంతమంది ఇది ఎప్పుడో మా నవాబుల టైంలోనూ ఉంది, ఆ తర్వాత మా టైంలో పాత ముఖ్యమంత్రి ఒకరు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలు 100 మంది చేస్తారండి, రాయి వేస్తారు, దాన్ని పూర్తి చేసి చూపించినోడు కదా మగాడు. ఎక్కడ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, హైటెక్ సిటీలో కానీ, ఓఆర్ఆర్కి సంబంధించి కానీ స్టార్ట్ చేశారు కదా. తర్వాత పేర్లు మార్చుకొని వాళ్ళు పేర్లు వేసుకున్నారనుకోండి, వేరే విషయం. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అంత లేదుగా. క్రెడిట్ చోరీ అనేది ఆద్యుడు ఎవరో అందరికీ తెలుసు, పేరు అనవసరం. ఇప్పుడు మరి ఆయన మన మధ్య లేరు కూడా, అలాంటి విషయాలు మాట్లాడుకోవడం అనవసరం. అయితే ఇక్కడ సజ్జల గారు కాన్సెప్ట్ ఏంటంటే భోగాపురంకి సంబంధించిన ఆ క్రెడిట్ చోరీ కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిదే ఘనత. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత భూమి సుమారుగా 2800-2700 ఎకరాలు అవసరం అంటే అంత భూమి అవసరమా? లాభం లేదు, రివర్స్ టెండరింగ్, రకరకాలు. ఇక్కడ ఏదైతే శంషాబాదు అలాగే ఢిల్లీలో టెర్మినల్ 3 ఇవన్నీ బాగా ప్రపంచ ప్రఖ్యాతిగా చాలా అబ్బురుపరిచేలా కట్టిన ఘనత జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళదే. సో అదే జిఎంఆర్ గారు ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే కాబట్టి ఆయనకే మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడులో వేస్తే ఈయన ప్రభుత్వం వచ్చి ప్రతిదీ రివర్స్ టెండరింగ్ ఎందుకు, మళ్ళీ కాంట్రాక్టుల నుంచి దండుకోవాలిగా. అట్లా చేశారు. అట్లా చేసి మొత్తానికి జిఎంఆర్కి ఇవ్వాలా వద్దంటే మళ్ళీ దానికి కూడా కాకినాడలో సెజ్లో జిఎంఆర్ గారికి ఏదో ఉంటే అది వేరే వాళ్ళ ద్వారా అప్పటి నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారి ద్వారా ఛానల్ ఏవో మతలబులు తారుమార్లు చేయించి ఇక్కడ మరలా జిఎంఆర్గా ఇచ్చేలా చేశారు. ఎంత ల్యాండ్ ఎందుకు, ఎంత భూమి ఎందుకు, చంద్రబాబు నాయుడు భూమంతా అది లాక్కొని చేద్దాం అనుకున్నాడు. అమరావతిలో ఎలాగైతే రైతులకు చేశాడో ఎక్కడో చేయాలనుకుంటున్నాడు, డూవే, మరి ప్లోరల్ లేదు కదా. ఇలా మాట్లాడి అన్నీ చేసేసి ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత లబోదిబోం అంటున్నారు. గూగుల్ది ఆల్దేనంట, మైక్రోసాఫ్ట్ ఆల్దేనంట. అంటే పాపం ఒక క్రేజీగా వరల్డ్ క్లాస్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేసరికి వారవలేనితనంతో, పిచ్చితో ఏం మాట్లాడటం తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు పాపం. అందరికీ క్లియర్ కట్గా అయితే తెలుసు కదా ఏం చేశారు ఏమి. ఇప్పుడు ఇదే వ్యవహారంలో సజ్జల గారు ఇచ్చిన స్టేట్మెంట్నే సగటు వైకాపా కార్యకర్తను ఒక్కసారి కదిలించండి, ఏమంటాడు తెలుసా? ఇది మేము చేయలేకపోయాము, ఇది మేము చేయాల్సిందని మాట్లాడు. వెంటనే ఇంకోటి మాట్లాడతాడు, ఇంకో యాంగిల్ మాట్లాడతాడు. ఎందుకంటే నాకు తెలిసిన ఉత్తరాంధ్ర మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు పొద్దున్న లేస్తే భజన అనమాట. వాడిని అడుగుతున్నాను, మరి చూడు ఇప్పుడు అవుతుందంటే, ఎందుకన్నా ఇదే ఫ్లైట్లో వెళ్ళే బతుకులా మనవి, ఎక్కడ మహా అయితే ఇప్పుడు కాడే అదే మాట అంటున్నాడు. చూడండి, కార్యకర్త ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఘనత వచ్చేస్తుందో అని వైకాపా కార్యకర్త ఇలా మాట్లాడుతున్నాడు. సజ్జల గారు వచ్చి ఆ క్రెడిట్ మాదే అంటాడు. అందరికీ తెలుసుగా లోకల్గా క్రెడిట్ ఆయనది కాదు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందని. సో ఇతను పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చిన ఆల్రెడీ ఊర్లలో పంచాయతీల్లో వైకాపా వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కార్యకర్తలకి. గొప్ప ఎందుకురా మనకి, అది మనం ఫ్లైట్ ఇప్పుడు ఎక్కేవేంట్రా, ఇలాగా
అంటే ఎక్కొద్దా? ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా? మళ్ళీ దీనికి షాక్ ఏంటి తెలుసా? ఎందుకన్నా పరిగెత్తి పాలు తాగడం, నిలబడి నీళ్ళు తాగొచ్చుగా. అంటే ఎప్పటికీ పాల రుచి చూడొద్దా? అంటే వైకాపా వాళ్ళు ఇచ్చే చిల్లరతో నీరు తాగే బతికేయాలా? పాలు, తేనె, నెయ్యి ఇవే ఇంకా రుచి చూడొద్దా? అలాంటి కక్కుర్తి బ్యాచ్ అది. అంటే డిఫెన్స్ ఏదో దానికి వితండవాదం, ఆర్గ్యుమెంట్ చేసేయడం క్లియర్ కట్గా కనబడుతుంది కదండి. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు అవసరమా? నేను ఇది కాబట్టి పాత వీడియోలు కొట్టి చూడండి. ఇప్పుడు ఒక్క అంగుళం కూడా దీనికి నేను శాంక్షన్ చేయనని మనం చేసుకుంటున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట వాళ్ళు చాలా వల్ల వచ్చిందంట. మరి ఏం చేస్తారు? రేపు మాపో పోలవరం అవుద్ది చూడండి. 1%, 0.5% ఎందుకు తొందర అన్నాడు ఒక మంత్రి, మాజీ మంత్రి. ఇప్పుడు అది ఓపెన్ అవ్వగానే అవును ఆ 1% మేము చేయడం వల్ల ఎంత అయిందని అంటాడు. మరి అది వాళ్ళు పాపం వాళ్ళని ఎవరికో చూపించాలబ్బా. ఎందుకంటే ఎక్కువ ట్రోల్స్ జరుగుతుంటే చూసారా, అలా వదిలేకండ్రా ఎవరినైనా చూపించండి అని ఆ స్థాయిలో వాళ్ళందరికీ ఒకసారి కూర్చోబెట్టి బ్రెయిన్ స్కాన్ చేసి ఏంటి బ్రెయిన్లో ఏముంది, వీళ్ళకి అసలు ఆలోచన విధానం ఉందా లేదా, వీళ్ళు నిజంగా సగటు మనిషిలాగా ఆలోచించగలుగుతారా, సమాజంలో కలిసి బతకగలుగుతారా, వీళ్ళు ఇంకా అన్న గవర్నమెంటే ఉంది అదే ఫీలింగ్లో ఉంటుంటారు కదా. సో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా అంటే ఎవడేమనుకుంటాడు, ఒరే మనం పచ్చిగా మనం అన్నీ అడ్డుకున్నాం కదా, అమరావతి రైతుల భూములు కానీ, భోగాపురం భూములు కానీ, ఇప్పుడు గన్నవరం దగ్గర, ఇప్పుడు అమరావతి దగ్గర కూడా ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇప్పటికీ అడ్డు తగులుతున్నారు. గన్నవరం దీన్ని డెవలప్ చేస్తే చాలు కదా, మళ్ళీ దానికి అమరావతికి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరమా అని. రేపొద్దున అంతా సక్సెస్ అయ్యేంత గ్రాండ్గా ఓపెన్ అయింది అనుకోండి, అవును మేమే చేసాం అది ఎవరు చెప్తారు? అంటే పాపం దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అలా బతికేస్తున్నారు పాపం. ఎందుకంటే అలా బతికేస్తూ వార్తల్లో ఉండాలనే కాన్సెప్ట్లో ఆ కక్కుర్తిలో ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు తప్ప మనం వాటి మాటల్ని ఏమి సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరి హయాంలో పనులు చకచకా జరిగాయి, ఎవరి హయాంలో ఎలా జరిగింది కూడా అందరికీ క్లియర్ కట్ కదా. साथ ही साथ प्रभावी अपशिष्ट प्रबंधन पहल, इलेक्ट्रॉनिक वाहन को चार्जिंग करने की सुविधा यहाँ पर मौजूद है। आप देख सकते हैं ये सीधी तस्वीरें जहाँ प्रधानमंत्री इस वक्त पहुँचे हैं और आंध्र प्रदेश के दौरे पर है प्रधानमंत्री, जहाँ भोगपुरम में अलूरी सीताराम राजू अंतर्राष्ट्रीय हवाई अड्डे की आप ये तस्वीरें देख रहे हैं। यहाँ पर पहुँच गए हैं प्रधानमंत्री और पब्लिक प्राइवेट पार्टनरशिप के मॉडल के अंतर्गत इस ग्रीनफील्ड हवाई अड्डे को